తాత సీఎం, తండ్రి కూడా సీఎం అయినా ఆయన సొంతంగా ఎదిగేందుకే ఇష్టపడతారు. అందుకోసం అహర్నిశలు కష్టపడతారు. తండ్రి కలలు కంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో ప్రతి అడుగులో కీలక పాత్ర పోషిస్తోన్న ఆ యువ నాయకుడు నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు లోకేష్. రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టారు. 2014లో ఏర్పడ్డ ఏపీ కొత్త ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధితో పాటు ఐటీ శాఖ తీసుకున్నారు. ఆ సమయంలో ఆయనపై ఎన్నో విమర్శలు, మరెన్నో కామెంట్లు. వైసీపీ నుంచే కాదు, సొంత పార్టీలోని కొందరు నాయకులు కూడా ఆయన్ని టార్గెట్ చేశారు. అయినా ఓపిగ్గా వాటిని సహించారు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెబుతామని తనను తాను సముదాయించుకున్నారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన ఆయన కూడా ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏపీలో చేయని అరాచకాలంటూ లేవు. ఆ సమయంలో మహానాయకులు కూడా బయటకు రావాలంటే వణికిపోయారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నా, జగన్ ను నిలదీయాలన్నా వెనకడుగు వేశారు. అప్పుడు లోకేష్ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం పాదయాత్ర. అవును, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను కాపాడుకున్నది లోకేష్ మాత్రమే. ఆ సమయంలో ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర పార్టీ దిశను మార్చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది. మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయనే భరోసా కల్పించింది. ఆ పాదయాత్ర ద్వారా లోకేష్ చేసిన ప్రసంగాలు ప్రజలను ఆకట్టుకున్నాయి, మేధావులను ఆలోచింపజేశాయి. మనం మొన్నటి వరకు చూసింది ఈ లోకేష్ నేనా అన్నట్టుగా అంతా ఆశ్చర్యపోయారు. వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని పటాపంచలు చేసుకుంటూ దూసుకువెళ్లారు లోకేష్. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే ఏం చేయనున్నారో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చేశారు. ప్రతిపక్ష పాత్రను అద్భుతంగా పోషించారు లోకేష్. ఇక 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు చేర్చారు. తాను ఓడిపోయి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న మంగళగిరి నుంచి అఖండ మెజారిటీతో విజయం సాధించారు. 94,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది వైసీపీ నాయకుల కళ్ళు బైర్లు కమ్మేలా చేశారు. అది ఓ కసి ఉన్న నాయకుడు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. టీడీపీ ఎన్నికల్లో గెలిచింది. జనసేన బీజేపీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడి దాకా ఓకే, కానీ కష్టాల్లో ఉన్న ఏపీని మళ్లీ గట్టెక్కించడం ఎలా? ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఎలా? ఇవన్నీ లోకేష్ ముందున్న అతిపెద్ద సవాళ్లు. వాటిని కూడా సమర్థంగా ఎదుర్కొన్నారు ఈ యంగ్ లీడర్. 2024లో ఏర్పడ్డ ప్రభుత్వంలో విద్యాశాఖను తీసుకున్నారు. ఎప్పట్లాగే ఐటీ శాఖ బాధ్యతలను కూడా చేపట్టారు. ఇక్కడ విద్యాశాఖ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ చదువుకున్న వ్యక్తి విద్యాశాఖను తీసుకున్నారంటే అదో కీలక నిర్ణయం కింద లెక్క. ఇక్కడ లోకేష్ లెక్కలు కూడా వేరే ఉన్నాయి. సమాజం మారాలి. అలా మారాలంటే అంతా చదువుకోవాలి. అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. అందుకే విద్యాశాఖను చేపట్టిన యువ నాయకుడు అందులో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. బాల్యం నుంచే సమగ్ర విద్యాభివృద్ధి అనే కాన్సెప్ట్ తో విద్యా వ్యవస్థలో మార్పులు తెస్తున్నారు. చదువుతో పాటు సంస్కారం కూడా ముఖ్యమేనని గ్రహించి విద్యార్థులకు విలువలు నేర్పిస్తున్నారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారునిగా నియమించుకొని ప్రధానంగా విద్యార్థులకు విలువలను నేర్పిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా కడప జిల్లాలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానాన్ని అమలు చేస్తూ విద్యార్థులకు పోషకాహారాన్ని అందించేలా కృషి చేస్తున్నారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టారు. అరకులోయలో ఏకలవ్య పాఠశాలలు ప్రారంభించి గ్రామాల్లో ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తును సుసంపన్నం చేస్తున్నారు. సూపర్ 6 కార్యక్రమం కింద తల్లికి వందనం పథకం కింద తల్లికి వందనం ఎలాగో అమలవుతోంది. లోకేష్ నాయకత్వంలో దేశంలోనే తొలిసారిగా రూపుదిద్దుకున్న మెగా పీటీఎం సమూల మార్పులకు సాక్షిగా నిలుస్తోంది. కోట్ల మందితో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది ఈ పీటీఎం. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఉండే కార్యక్రమాలను మన పల్లెల్లోని పాఠశాలకు తీసుకొచ్చి తనేంటో నిరూపించుకుంటున్నారు లోకేష్. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పాఠశాల విద్య నుంచే వృత్తి విద్యను జోడిస్తున్నారు. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఏదో ఒక నైపుణ్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అక్షరాస్యతను పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఏపీని విద్యారంగంలో స్వర్ణయుగంగా తీర్చిదిద్దేందుకు సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు లోకేష్. కూటమి ప్రభుత్వం ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో, హాస్టళ్లలో, గురుకులాలలో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపు వంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ఇది కూడా లోకేష్ కాన్సెప్టే. ఇక సామాజిక బాధ్యతలు కూడా విద్యలో భాగం కావాలనే దిశగా గ్రీన్ పాస్పోర్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 4వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. రాష్ట్రంలో 1,00,00,000 మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాచరణకు ఇది తోడుగా నిలవనుంది. ఇక స్కిల్ సెన్సస్ అనే సరికొత్త కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు లోకేష్. 2024లోనే మంగళగిరిలోని దీనిని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.
యువతలో నైపుణ్యం పెంచాలనే ఉద్దేశంతో నైపుణ్య గణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ నిర్వహించి ఇప్పటికే 4.10 లక్షల మంది యువతకు శిక్షణ, 2.10 లక్షల అసెస్మెంట్స్, 1.88 లక్షల సర్టిఫికేషన్లు జారీ చేశారు. 1483 జాబ్ మేళాల ద్వారా 1.45 లక్షల మందికి జాబ్ ప్లేస్మెంట్స్ కల్పించారు. స్టాన్ఫోర్డ్, కార్నెగీ మెలన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న అనుభవంతో ఏపీ విద్యాశాఖలో సమూలమైన మార్పులు తెస్తున్నారు లోకేష్. ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే స్పష్టమైన దృష్టితో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో లోకేష్ అమలు చేస్తోన్న సంస్కరణలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇక విద్యాశాఖ మంత్రిగా ఆయన తెస్తోన్న సంస్కరణలు ఒక ఎత్తైతే ఐటీ శాఖ మంత్రిగా తెస్తోన్న ప్రాజెక్టులు మరో ఎత్తు. తన తండ్రి హైదరాబాద్ ను ఎలాగైతే ఐటీ హబ్ గా తీర్చిదిద్దారో అంతకు మించి ఏపీని ఐటీ డెస్టినేషన్ గా మార్చేందుకు శ్రమిస్తున్నారు. విశాఖకు టీసీఎస్, కాగ్నిజాంట్, గూగుల్ లాంటి సంస్థలు క్యూ కట్టాయంటే దానికి కారణం లోకేష్ కృషి, పట్టుదల. డేటా సెంటర్ తేవడంలో లోకేష్ పాత్ర ఎంతో ఉందని చంద్రబాబు ఎన్ని సందర్భాల్లో చెప్పారంటే ఆయన హార్డ్ వర్క్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ హయాంలో డిగ్రీ, బీటెక్, ఎంటెక్ చదివిన యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లేక మత్తు పదార్థాలు, గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడ్డారు. ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న యువతకు భరోసాగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లోకేష్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే భారీ పరిశ్రమలను రాష్ట్రానికి తెస్తున్నారు. కేవలం 18 నెలల్లోనే 25 లక్షల కోట్ల పెట్టుబడులతో 26 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించడం ద్వారా యువతకు భరోసా కల్పించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా 5 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే కల్పించారు. మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్ పోస్టులు భర్తీ, పోలీస్ శాఖలో 6,100 కానిస్టేబుల్, 411 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు భర్తీ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ మరియు జాబ్ మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు కల్పించారు. వర్క్ ఫ్రం హోం ద్వారా 5,500 మందికి అవకాశాలు ఇచ్చారు. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 3,619 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలు పునరుద్ధరించారు. ఇక అమరావతిలో క్వాంటం వ్యాలీ సాధ్యమైంది అంటే దాని వెనక ఉన్న ప్రధాన శక్తి మంత్రి లోకేష్. క్వాంటం టెక్నాలజీని ఒక ఫ్యాన్సీ పొందంగా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును మలిచే వ్యూహాత్మక సాధనంగా ఆయన చూశారు. ప్రపంచం ఎటుగా పయనిస్తుందో అర్థం చేసుకుని ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ను ముందే సిద్ధం చేయాలన్న ఆలోచనలోనే ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. లోకేష్ నాయకత్వంలోని ప్రత్యేకత మాటల్లో కాదు, పనిలో కనిపిస్తోంది. గ్లోబల్ కంపెనీలతో నేరుగా చర్చలు జరపడం, పరిశోధనలకు అనుకూలమైన క్వాంటం పాలసీలను రూపొందించడం, యువతకు క్వాంటం రంగంలో అవసరమైన నైపుణ్యాలపై దృష్టి పెట్టడం అన్ని ఒకేసారి జరిగిపోయాయి. అందుకే ఐబీఎం, టీసీఎస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి. ఒకే సమయంలో విశాఖ ఐటీ హబ్ గా, అమరావతి క్వాంటం సెంటర్ గా అభివృద్ధి చెందనున్నాయి. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సత్వరమే సేవలందేలా కృషి చేస్తున్నారు లోకేష్. అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తెస్తున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రజలకు మంచి సేవలందిస్తోంది. ఈ డిజిటల్ యుగంలో కాలానికి తగ్గట్టు పాలనా యంత్రాంగాన్ని మార్చేస్తున్నారు లోకేష్. సీఎం చంద్రబాబు సారథ్యంలో పాలనను డిజిటల్ వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ఒక నాయకుడిగా ప్రజల బాధలు తెలుసుకునేందుకు, వారికి మరింత దగ్గరయ్యేందుకు ప్రజా దర్బార్ కు శ్రీకారం చుట్టారు లోకేష్. తమ్ముడిగా ధైర్యం చెబుతున్నారు. ప్రజా దర్బార్ కు వెళ్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందనే ఒక భరోసా కల్పించారు లోకేష్. ఆయన చొరవ కారణంగా రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మంది ప్రజానీకం యువనేత దగ్గరకు వచ్చి వారి బాధలను చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రతి ఒక్క నాయకుడు దీనిని ఆదర్శంగా తీసుకోవాలి. సర్పంచ్ నుంచి ప్రధాని దాకా ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. అప్పుడే జనానికి ఓ ధైర్యం, నమ్మకం కలుగుతుంది. ఓ మంత్రిగా, ప్రజా ప్రతినిధిగా, ప్రభుత్వ పరంగా ఇవన్నీ లోకేష్ చేపడుతోన్న కార్యక్రమాలు. మరి ఓ నాయకుడిగా టీడీపీ కార్యకర్తల కోసం ఆయన చేస్తోన్న కృషి కూడా అభినందనీయమే. కార్యకర్తలకు ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ నేనున్నాననే భరోసా కల్పిస్తున్నారు. యువగళం పాదయాత్రతో టీడీపీ కార్యకర్తలతో ఆయన బంధం మరింత పెరిగింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని ఆస్తుల్ని, ఆప్తుల్ని సైతం పోగొట్టుకుని పార్టీ కోసం కార్యకర్తలు పడుతోన్న కష్టం, చేస్తోన్న త్యాగం వెలకట్టలేనిది. అందుకే వారిని సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు లోకేష్. కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. 2015లో కార్యకర్తల సంక్షేమ నిధిని లోకేషే ప్రారంభించారు. పార్టీ సభ్యులందరికీ 2 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారు. ఆర్థిక సమస్యలతో కార్యకర్తల పిల్లల చదువులు ఆగిపోతే వారిని చదివిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తెలుగు తమ్ముళ్లకు సహాయం అందిస్తున్నారు. సీనియర్ నాయకులను, కొత్త తరం వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు లోకేష్. నిజమైన నాయకుడు అనిపించుకుంటున్నారు. ప్రధాని మోదీ కలలు కంటోన్న వికసిత్ భారత్ కు అంది వచ్చిన నాయకుడు లోకేష్. అందుకేనేమో మరే యువ నాయకుడికి ఇవ్వనంత ప్రాధాన్యత లోకేష్ కి ఇస్తున్నారు ప్రధాని. మోదీ ఎవరినైనా అంతగా ఆదరిస్తున్నారంటే వారు స్పెషల్ అని భావించాల్సిందే. ఈ కోవలోకి మన లోకేష్ కూడా వస్తారు.